ఈరోజు వీడియోలో నా రూమ్ టూర్ చేయబోతున్నా. సో హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా రూమ్ టూర్ అనగానే మీరు పెద్దగా యాక్సెప్ట్ చేయొద్దు. సో ఈ వీడియోలో నా రూమ్ టూర్ చేయబోతున్నా. సో మంది ఈ 4 గోడల మధ్యనే ఉంటుంది మన లైఫ్ ఇప్పుడు. సో అంతకు మించి ఇంకేం ఉండదు. సో నా రూమ్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, నేను అట్లా వీడియో షూట్ చేస్తుంటా. సో ఇవన్నీ మీకు చూపిస్తా. సో లెట్స్ గో. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. సో ఇది డోర్. మాకు తెలియదే. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లోపలేం లేదు డొల్లా. ఈ టేబుల్తో స్టార్ట్ చేద్దాం. సో నా రూమ్లో ఎక్కువ బుక్స్ ఉంటాయి. ఏదో వీడియో కోసం పెట్టాను అనుకోకండి, బుక్స్ రియల్గానే ఉంటాయి, వీడియో కోసం కాదు. సో ఈ టేబుల్, ఇది నా స్టడీ టేబుల్, ఇక్కడ నేను చదువుకుంటా మోస్ట్లీ. అండ్ నా బుక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇది నా ట్రైపాడ్. సో ఇక్కడ నేను మొబైల్ పెట్టుకొని షూట్ చేసుకుంటా వీడియోస్. సో ఇది అంతే. సో ఇది వచ్చేసరికి ఈరోజు చేయాల్సిన టాస్క్స్ నేను రాసుకున్నాను. ఈరోజు ఏమేమి వీడియోస్ చేయాలి అనేది రాసుకుంటా. సో అదనమాట మ్యాటర్. అండ్ మన స్టడీ టేబుల్ దగ్గర చిన్న దేవుడి బొమ్మ ఒకటి, చిన్న సెంటిమెంట్. అండ్ నెక్స్ట్ ఇలా వచ్చేస్తే ఇది కబోర్డ్. సో ఇక్కడ కూడా బుక్సే ఉంటాయి. నా రూమ్లో ఎక్కువ బుక్స్ ఉంటాయి. మనం కాంపిటేటివ్ ఆస్పిరెంట్ కాబట్టి మనకి బుక్స్ ఎక్కువ అవసరం. అండ్ ఈ పైన వచ్చేసరికి చిన్న అవార్డ్స్ లాంటివి వచ్చాయి, అంతే, అవి పెట్టుకున్నా. ఇది ఎప్పుడో కాలేజ్లో ఉన్నప్పుడు చేసాం, టీఎల్ఎం అంటారు దీన్ని. అండ్ ఇవి వచ్చేసరికి మనం గిఫ్ట్ బాక్స్ తయారు చేస్తున్నాం కదా, సో హోమ్లెస్ పీపుల్కి ఇస్తుంటాం. సో అవన్నీ ఉంటాయి. పైన ట్రైపాడ్, మైక్ అయ్యని ఉంటాయి. యూట్యూబ్ సెటప్ ఉంటుంది పైన. అండ్ నెక్స్ట్ ఈ కబోర్డ్కి వచ్చేసరికి ఇందులో నా క్లాత్స్ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా కొంచెం మెస్సీగా ఉంది, అందుకే కవర్ చేస్తాం. సో ఇక్కడ ఇది కొంచెం పర్లేదు, బాగుంటుంది. సో ఇవన్నీ నా క్లాత్స్ అంతే. మెన్స్కి పెద్దగా ఎక్కువ ఏమి ఉండవు బట్టలు, అంతే, అయ్యే సరిపోతాయి. అండ్ కింద కూడా నా బుక్స్. నిజంగానే బుక్స్ ఎక్కువ ఉంటాయి నా రూమ్లో, ఏదో వీడియో కోసం కాదు. ఓకేనా. అండ్ ఈ సూట్ కేసు ఉంది కదా, ఇది నారాయణ కాలేజ్ జాయిన్ అయినప్పుడు తీసుకున్నా, హాస్టల్లో జాయిన్ అయినప్పుడు. సో ఆ సూట్ కేసు చూసినప్పుడల్లా నాకు అయ్యే గుర్తొస్తుంటాయి, ఆ ట్రామాలోకి వెళ్తుంటాను నేను. ఒకటి రెండు మూడు. సో ఇది వచ్చేసరికి కంప్యూటర్, అది చిన్న రిపేర్ వచ్చిందని చెప్పి అలా చెట్టెక్కించేసాం దాన్ని. సో అది మ్యాటర్. అండ్ ఇది వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్. ఓ షార్ట్తో ఉన్నాను నేను. డ్రెస్సింగ్ టేబుల్, ఇందులో మనకి పెద్ద మనం యూస్ చేసే ఏమి ఉండవు. కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాం, ఓకే. పౌడర్ మనం యూస్ చేయం, సన్ స్క్రీన్ యూస్ చేస్తాం మనం. అండ్ లిప్ బామ్ ఒకటి, అంతే. మనం అంతకుమించి మనం ఇంకేమి ఉండవు మనవి. కుంభ ఒకటి, అంతే. ఇవే మనవి, అంతకుమించి ఇంకేమి ఉండవు ఇక్కడ మనకి సంబంధించినవి. అండ్ ఇది స్టడీ టేబుల్. ఈ చైర్లో కూర్చొని నేను చదువుకుంటూ ఉంటా. మన కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అందరికీ ఇది చాలా ఇంపార్టెంట్, స్టడీ టేబుల్ అనేది. అండ్ ఇది వచ్చేసరికి ఏమంటారు దీన్ని, స్టిచ్చింగ్ మిషన్, మా అమ్మగారు యూస్ చేస్తారు. సో అది. అండ్ దీని మీద కూడా మనం బుక్స్ పెట్టాం, అట్లా ఉంటుంది మరి మనతోనే. లైటింగ్ వచ్చేస్తుంది, అందుకని చెప్పి కర్టెన్స్ అని క్లోజ్ చేస్తున్నా. సో ఇది నా బెడ్, మనం ఇక్కడే స్లీప్ వేస్తాం నైట్ టైం. అండ్ ఇది బెడ్ షీట్స్ అవన్నీ పెట్టుకుంటాం ఈ చైర్లో, అంతే. అండ్ దిస్ వన్, ఇది నా హ్యాంగర్, మాసిమని బట్టలు అక్కడే ఉంటాయి. సో అంతే. మళ్ళీ ఇలా వచ్చేస్తే నా టేబుల్, అంతే. ఈ 4 గోడల మధ్యనే నా ప్రపంచం అనేది ఉంటుంది, అంతే. అది నా ఫోటో. ఇది వచ్చేసరికి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు మనకి, అది. అండ్ ఇది వచ్చేసరికి నా చిన్న ఫోటో. అండ్ ఇది నేను, మా మదర్, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మదర్. నా బర్త్డేకి ఇది మా ఇంట్లో తీసుకున్నప్పుడు, ఎప్పుడో చిన్నప్పుడు. అండ్ ఇది నేను చేశాను అనమాట. ఇది నేను చేశాను అప్పుడు మనకి స్కూల్లో ఉండేటప్పుడు ఖాళీ ఉంటాం కదా మనం. సో ఏదో 5 minutes హ్యాక్ అని చెప్పి టీవీలో వచ్చేవో, అది చూసి చేశాను. ఇది యాక్చువల్లీ ఇది సీడీ. సో దాన్ని కట్ చేసి చాలా కష్టపడి చేసాం ఇది. ఒకప్పుడు మేము అంతా రత్తాలు చిందించాం.
సో అది మ్యాటర్. సో అంతే, మా రూమ్లో అంత మించి ఇంకేం ఉండవు, మోస్ట్లీ బుక్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకోటి చూపించాలి మీకు. సో చిన్న సీరియల్ లైఫ్ సెటప్ నేను పెట్టుకున్నాను. కొంచెం నైట్ టైం మనం లైట్ ఆపితే బాగుంటుంది. లైట్ ఆపుతాను ఒకసారి. సో ఇట్లా ఉంటుంది నైట్ టైం రూమ్, కొంచెం కలర్ఫుల్గా బాగుంటుందని చెప్పి నేను సెటప్ చేసుకున్నా. సో అంతే, ఇదే నా రూమ్ టూర్. సో ఎలా అనిపించింది, బాగుందా లేదా? కొంచెం నీట్గా పెట్టుకున్నాను. నా రూమ్ ఎలా ఉంటుంది, నీట్గా ఉంటుంది యాక్చువల్లీ. వీడియో కోసం అని చెప్పి నీట్గా పెట్టుకోవడం, వీడియో కోసం అని చెప్పి బుక్స్ పెట్టడం అట్లాంటివి మాకు రావు. సో నీట్గా ఉంటుంది నా రూమ్. అండ్ సింపుల్గా ఉంటుంది, ఎక్కువ ఐటమ్స్ ఏముండవు, వీడియో ఏముండదు. ఏదో వీడియో చేస్తున్నాం కదా అని చెప్పి ఏవో ఐటమ్స్ తెచ్చేసి పెట్టేసి అట్లాంటివి మనకు రావు. సో సింపుల్గా ఉంటుంది, ఏమున్నాయి అవి చూపించాను. బుక్సే ఉంటాయి, బుక్సే చూపించాను ఎక్కువ మీకు, అంతే. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంతవరకు టేక్ కేర్.